హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ఎంజెడ్ అబాకా ఛానల్కి. సో 500 క్వశ్చన్స్తో ఒక వీడియో చేస్తున్నాను. కొంచెం లెంత్ కావడం వల్ల 2 వీడియోలలో చేస్తున్నాను. సో ఆ లింక్ కూడా ఇందులో ఇస్తాను. ఇప్పటి వరకు థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టోటల్గా గ్రామర్ మొత్తం 500 కాదు, 500 కంటే ఎక్కువనే ఉన్నాయి క్వశ్చన్ ఆన్సర్స్. సో ఇగో నిన్న ఫస్ట్ వీడియోలో పర్యాయ పదాల వరకు అయిపోయింది. ఇవ్వండి ఇప్పుడు నానార్థాలు. సో ఈ మూడు ఎంతసేపు అవుతుందో చూసుకొని, ఒకవేళ ఇది కూడా 1 గంట కంటే ఎక్కువ అయిపోతే థర్డ్ వీడియో నెంబర్ 3 అని పెడతాను. ఓకేనా? ఇప్పటికే వీడియో 1 అని పెట్టాను. ఇందులో కూడా లింక్ ఇస్తాను, ఇందులో కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, మనం ఇది తొందరగా చదువు. ఇప్పుడు నెక్స్ట్ టెట్ వేస్తున్నాడు. నెక్స్ట్ మంత్లో టెట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా 10th నుంచి ఇవే వస్తాయి. ఇక థర్డ్ నుంచి 10th వరకు పేపర్ 1 వాళ్ళైనా సరే, పేపర్ 2 వాళ్ళైనా సరే ఖచ్చితంగా గ్రామర్ రావాల్సిందే. తెలుగుకు ఎంత గ్రామరు, సగం గ్రామర్కే ఉంటుంది. ఓకే, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా ఊరుకోకండి. ఓకేనా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దానివల్లనే నాకు బూస్ట్ దొరుకుతుంది, ఇంకా చేయాలనే తాపత్రయం వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇగో నానా అర్థాలు ఇవి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. ఓకే, కప్పము నానార్థం. కప్పము చెప్పండి. కప్పము. కరం, నిగ్గు. మనం చాలా ఓన్గా రాసుకోవచ్చు, కానీ కొన్ని ఓన్గా కూడా తెలియకుండా ఇస్తాడు. తెలుగు వస్తుంది అంతే, మనకు తెలుగు లాంగ్వేజ్ రావడం వల్ల అది ఈజీగా అనిపిస్తుంది. కానీ వాడు ఎగ్జామినర్ ఎలా ఇస్తాడు అంటే, మనం ఎక్కడైతే కన్ఫ్యూజ్ అవుతామో అక్కడనే ఇస్తాడు. నిగ్గు. కిరణము, సారం. వరి మడి, గుర్తు అను దానికి నానార్థాలు. 3వది సీమ. సీమ. ఏనుగు, విష్ణువు, సూర్యుడు. కపి. కపి. ఇవి నానార్థాలండి, నానార్థాలు. ఓకే, జీడి అను నానార్థం. జీడి అంటే ఒకటి దహనం. జీడి అంటే దహనం. చూసిరా ఇది. కులం పదానికి నానార్థం. జీడి అను నానార్థం. జీడి అనేదానికి దహనం. కులం 4వది ఏంటి? పైవన్యట. దేశం, పిల్లి. వంశం, జాతి. నేతి పొట్ల, శరీరం. పైవన్ని. మడిగే. మడిగే 4వది అంగడి. ఓకే, 2 సార్లు వీడియో చూసిరు అనుకోండి, మొత్తం వచ్చేస్తాయి గుర్తుపట్టడానికి. పద్మం. పద్మం. కమలం, పాము, ఒక నిధి, సంఖ్యా విశేషం. ఇంకా ఇట్లా ఇంట్లో ఎట్లున్నాయంటే, ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లాస్లో ఇంట్లో 2 ఉన్నాయి, అండ్ల 2 ఉన్నప్పుడు అవి మొత్తం కల్పించండి ఇంట్లో. అట్లా బాగుంది. ఉపాయం, విధం, వంశం. నానార్థాల గల పదం. చూడండి 2వది వెరవు. వెరవు. పాలపిట్ట, మర్రి చెట్టు, నీళ్ళు. క్షీరము. క్షీరము. కాలం పదానికి నానార్థం తెలపండి. 4వది పైవన్ని. నల్లనిది, సమయము, ఇనుము. ఇది ఇస్తే అది చెప్పాలి, అది ఇస్తే ఇది చెప్పాలి. ఇదిగో ఏనుగు, కుంభస్థలము, మేఘము, శంఖము. నానార్థాలు గల పదం. ఇది ఏంటిది? 12వది 2 మౌక్తికం. మిసిమి నానార్థం. మిసిమి. 4వది పైవన్ని. కాంతి, నవనీతం, సంపద. ఓకే, పైవన్ని. పాడి. పాడి. తీర్పు, స్వభావము, ఆచారం. చిలుక. చిలుక నానార్థం గల పదం. 3 వాగ్మి. వాగ్మి. కెరటం. కెరడం. కేరడం. కేరడం పదానికి నానార్థం. 4వది పైవన్ని. ఉపేక్ష, వంకరమాట, తిరస్కారం. పైవన్ని. కృత్రిమ విషము. 2వది గరం. గరం. అభిప్రాయము, శాస్త్రం, సమ్మతి. 18వది 3 మతం. పాండవు పదానికి నానార్థం. 1 తెలుపు, 1 రోగం. తెలుపు, 1 రోగం. తృష్ణ. తృష్ణ. అత్యాశ, ధూప. అత్యాశ, ధూప. నానార్థాలండి ఇవి. కొంచెం కష్టమే అవుతుంది. అవి తెలుస్తుంటే ప్రకృతి వికృతులు తెలుస్తాయి, అర్థాలు తెలుస్తాయి. ఇవి నానార్థాలు. ఇనుము అను నానార్థం గల. ఇనుము. బాష్పము. మేఘము, ఏనుగు, కఠినం. 2వది ఘనము. శరీరం నానార్థ పదం. 23వది 3 క్షేత్రం. భీముడు. భీముడు.
పైవన్ని శివుడు, భయంకరుడు, ధర్మరాజు తమ్ముడు. ఓకే. కవి నానార్థం, కవి శుక్రుడు. నేను ఈ వీడియో పైన వీడియో నెంబర్ 2 అని రాస్తాను. ఓకే. మొత్తం 600 అంటే వీడియో 1 కూడా లింక్ ఇస్తాను. ఈ చూసిన వాళ్ళ ఇది ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ లింక్ కూడా చూడండి. మొత్తం గ్రామరు ఈ 2 వీడియోలలో వస్తుంది. ఓకే. ఏ గుణము ఒక్క నిమిషం 26ది 2వది ఏబీలు 2 సరైనమాట ఆన్సర్. ఏబీలు 2 సరైనవి. చూద్దాం. గుణము స్వభావము, అల్లే త్రాడు, చిత్రము, చిత్తెరువు, బొట్టు, ఆశ్చర్యం. 27ది 1 ఏబీలు 2 సరైనవట. గోవు కన్ను, బాణం, సరస్వతి, కథ గౌరీ. సరైన దాన్ని గుర్తించండి. 2 కరెక్టే. తర్వాత 28ది 4 బి సరికాదు. దహనం కాల్చుట, జీడి. ఓకే. 29ది 2 ఏబీలు 2 సరైనవి ఆన్సర్. హంస శ్రేష్టము, ఒక పక్షి, పరమాత్మ. కారు కాలము, నలుపు. సరైన దానిని తెలపండి. ఓకే. 2 కరెక్టే. అండ్ 30ది 3 బి సరికాదు. ఏ చూద్దాం. వాలం తోక, కత్తి, పులి, తల వెంట్రుక. తర్వాత 31ది 4 ఏబీలు 2 సరైనవి. ఏబీలు వ్యవసాయం ప్రయత్నము, నిశ్చల బుద్ధి. శాఖ కొమ్మ, వేదభాగము. సరైన సమాధానం. ఓకే. నేర్పు అభ్యసించు, సామర్థ్యము, విజ్ఞానము. ధనము, సంపద, ఆవుల మంద, ఇల్లు. 32 ఏంటిది 1 ఏ బి సరికాదట. నేర్పు అభ్యసించు, సామర్థ్యము, విజ్ఞానం. ఇది కరెక్ట్. అండ్ 33ది ఏబీలు 2 సరైనవి. మనం ఫస్ట్ ఆన్సర్ చూస్తేనే ఇవి 2 తెలుస్తుంది. శ్రీ లక్ష్మీ, పార్వతి, అలంకారము, ఒక రాగము, విషం. ద్విజుడు బ్రాహ్మణుడు, క్షేత్రుడు, వైశ్యుడు. ఓకే. 2 కరెక్టే. 34ది 4 ఏబీలు 2 సరైనవి. బలి గంధకము, అర్పణము, పన్ను. కేసరి మాదిఫలము, పొన్నాగము, గుర్రం. అండ్ 35ది 4 ఏ అరిష్టము, కీడు. 2 ఒక్క నిమిషం. 35ది 4 బి సరికాదు. అరిష్టము కీడు, మజ్జిగ, కాకి. ఓకే. 1 ఏబీలు సరికావు. ఏబీలు సరికావు. 37ది 2 ఏబీలు 2 సరైనది. అరిష్టము కుంకుడు చెట్టు. అరిష్టం అంటే కుంకుడు చెట్టు. మౌక్తికం ఏనుగు, కుంభస్థలము. సరైన దాని గురించి. 38ది 1 బి సరికాదు. హితము లాభము, క్షేమము, ఇష్టం. క్రింది నానార్థాలకు సంబంధించి దానిని గుర్తించండి. 39ది 2 ఏబీలు సరి అయినవి. అప్పనం పన్ను, కానుక, అర్పణం. కళ రాగం, శిల్పుల నైపుణ్యం. ఓకే. సరికాని దానిని గుర్తించమంటాడు. సరికానిది ఏంటిది అయిపోయేది 3 ఏ సరికాదు అంటే బి సరైనది అన్నట్టు. గరము రోగము. గరము అంటే రోగము, తడుపుట, కృత్రిమ విషము. ఓకే. ఇది కరెక్ట్. తర్వాత ప్రకృతి వికృతులు. ఇవైతే ఒక్కటే ఇస్తలేడు, 4 ఇస్తున్నాడు. 4 మార్కులు టెట్టులకైతే. ఓకే. మళ్ళీ ఇండ్లకెళ్ళి వస్తాయి టెట్టులకు, బుక్లకి వెళ్ళి ఓన్గా ఎక్కడికి వెళ్ళి ఇవ్వడు టెట్టు వరకు అయితే. మళ్ళీ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పేపర్ 1 పేపర్ 2. అందుకే కామెంట్ బాక్స్లో నేను లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఒకటే వీడియో చేస్తే బాగుంటుండే కానీ ఇప్పుడు లెంత్ ఎక్కువ బోర్ వస్తుందేమో అనే ఉద్దేశంతో 2 వీడియోలు చేస్తున్నాను. ఓకే. 500 600 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే. కార్యము ప్రకృతి వికృతులు 3rd నుంచి 10th వరకు. ఓకే. కార్యము ఫస్ట్ కర్జము. ఇది కూడా వచ్చింది టెట్టుల ప్రీవియసే. పృథ్వీ పుడమి. వగిరం ఆహారం. మన్యం మాన్యం. దీపం ఇది మొన్న వచ్చింది. దివ్వె కుల్య కాలువ. ఆశ్చర్యం ప్రకృతికి వికృతి రూపం. ఇక్కడ వికృతి ప్రకృతి చూడండి. ఇక్కడ ప్రకృతి ఇచ్చిండా, వికృతి ఇచ్చిండా. ఆశ్చర్యం వికృతి రూపం ఏంటిది? 7వది 2 అచ్చెరువు. ప్రకృతి ఇస్తే వికృతి, వికృతి ఇస్తే ప్రకృతి. కవిత ప్రకృతికి వికృతం. 8వది 4 కైత. చిత్రం ప్రకృతికి వికృతి రూపం. 9వది 1 చిత్తెరువు. స్తంభం
ప్రకృతికి వికృతి రూపం 10. మూడవది కంబం బృంగారం ప్రకృతికి వికృతి 11. 2 బంగారం వైద్యుడు వికృతి రూపం వెజ్జు భక్తి వికృతి రూపం 1 మరియు 2 బత్తి భగితి సహాయం వికృతి సాయం కలహం వికృతి రూపం 2. కయ్యం ఓలి ప్రకృతి రూపం 3. ఆలి కర్కశం వికృతి రూపం కరకు మృత్యువు వికృతి రూపం 3. మిత్తి విద్య వికృతి రూపం 1. విద్యే ఆధారం వికృతి రూపం 2. అద్దెరువు క్రింది ప్రకృతి వికృతాలకు సంబంధించి సరైనవి ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ ఏబీలు 2 సరైనవి. పత్తనం వికృతి రూపం పట్నం రాజు వికృతి రూపం రాయుడు 22. 1 బి సరికాదు అంటే మేఘము వికృతి రూపము మొగులు ఇది కరెక్ట్ అంట. 23. 2 ఏబీలు 2 సరైనవి. ఏంటిది పశువు వికృతి రూపం పొత్తము స్నానం వికృతి రూపము సరైనది. తానం స్నానంకు వికృతి రూపం తానం. 24. 3 ఏబీ 2 సరికావట సరికావన్నప్పుడు పోదాం చూద్దాం. 24. 25 ఏబీలు 2 సరైనవి. వన్నె ప్రకృతి రూపం వర్ణం సంధ్య వికృతి రూపం సంధ్య ఓకే 2 కరెక్ట్. 26. 1 ఏ బి సరికాదు అంటే పుస్తకం వికృతి రూపం పొత్తం ఇది కరెక్ట్ అన్నట్టు. 27. 2 ఏబీలు 2 సరైనవి. భాగవతం ప్రకృతి రూపం భాగవతం కుల్య వికృతి రూపం కాలువ ఓకే 2 కరెక్టే. 1 28. 1 ఏ సరికాదు అంటే బి సరైనది. సంతోషం వికృతి రూపం సంతసం తర్వాత 29. 4 ఏబీలు 2 సరైనవి. ఏబీలు 2 సరైనవి. అబ్బురం ప్రకృతి రూపం అద్భుతం ఆశ్చర్యం వికృతి రూపం ఆశ్చర్యం. 30. 2 ఏబీలు 2 సరికావు వదిలేద్దాం. తర్వాత 31. 3 ఏ సరైనది బి సరికాదు ఏ సరైనదట కని వికృతి రూపం గని ఓకే. 32. 2 ఏ సరైనది బి సరికాదు ఏ సరైనది ఉపాధ్యాయుడు వికృతి రూపం వజ్జ. తర్వాత 33. 4 ఏబీలు సరి అయినవి. ఏబీలు సరి అయినవి. కోయిల ప్రకృతి రూపం కోకిల క్షేమము వికృతి రూపం క్షేమము. 34. 3 ఏ సరికాదు బి సరైనది బి సరి అయినదట ఏక వికృతి రూపం ఎక్కము ఓకే. తర్వాత 35. 1 ఏ సరికాదు బి సరైనది బి సరైనదట శక్తి వికృతి రూపం శక్తి. 36. 2 ఏ సరికాదు బి సరైనది ఏ సరికాదు బి సరైనది అంటే మిత్తి ప్రకృతి రూపం మృత్యువు. 37. 3 ఏబీలు 2 సరైనవి. పయనం ప్రకృతి రూపం పయాణం కావ్యం వికృతి రూపం కబ్బం. 4 ఏబీలు 2 సరైనవి. ఏబీలు కథ ప్రకృతి రూపం కథ ఆజ్ఞ వికృతి రూపం ఆన ఓకే 2 కరెక్ట్. 1 వర్ణము ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది తెలపండి. సరికానిది 1 అయితే సరి అయిన ఏంటి మరి సింహము సింగము పక్షి పక్కి దిశ దశ ఓకే సరికానిది ఇట్లా కూడా ఇస్తాడు అన్నట్టు. ప్రకృతి వికృతులకు సంబంధించి సరైన దాన్ని తెలపండి. 4 పైవన్నీ పర్వము పబ్బము ఆన్సర్ వచ్చేసి పైవన్నీ కుల్య కాలువ రాత్రి 3 కాలువ ఈ క్రింది వారిలో ప్రకృతి రూపం కానిది ఏంటిది కాలువ.
ఈ క్రింది వానిలో ప్రకృతి రూపం కానిది కాలువ. చూసిరా ఇట్లా కూడా ఇస్తాడు, దేని కానీ కాదు, ప్రకృతి వికృతాలు రూపాలు అవి కూడా. అవి ఏంటి అనేది స్నానం, పర్వం, సంధ్య, ఇవి ప్రకృతి రూపాలు. ఈ క్రింది వాణిలో వికృతి రూపం కానిది ఏది చెప్పండి? వికృతి రూపం కానిది ఇది సింగం, బత్తి, నిద్దుర, ఇవన్నీ వికృతి రూపాలు. తర్వాత క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరైనదాన్ని తెలపండి. పైవన్నీ ప్రాణము, పానము, శ్రీ, సిరి, పర్వము, పబ్బము. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించని సరికానిది భక్తి, బంతి అంటే అంబ, అమ్మ కరెక్ట్. భోజనం, బోనం కరెక్ట్. మౌక్తికం, ముత్యం. సరికానిది ఏంటి? భక్తి, బంతి. ఓకే, ఇది ఆన్సర్ వచ్చేసి ఇది. ప్రకృతి వికృతులకు సంబంధించి సరైన దాన్ని తెలపండి. 4 పైవన్నీ చంద్రుడు, చంద్రుడు, గర్వము, గర్వము, మాన్యము, మన్యము. ఓకే, పైవన్నీ ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. ప్రకృతి వికృతులకు సంబంధించి సరైన సమాధానం 3వది ఆలి, ఓలి. ఆలి, ఓలి. ఈ క్రింది ప్రకృతి వికృతులకు సంబంధించి సరైన దానిని తెలపండి. 4వది పైవన్నీ కర్కశం, కరుకు, కన్య, కన్నె, ఆవేశం, ఆవేశం. ఓకే, క్రింది వానిలో ప్రకృతి రూపం కాని పదం 1 జోదులు. కాని పదం జోదులు, ప్రకృతి పదం. మరి ప్రకృతి ఏంటి? స్తంభము, ఆశ్చర్యము, హృదయం. క్రింది వానిలో సరికానిదట ఏంటిది రాస్తారా? 43వది ఇదేంటి? మృత్యువు, మిత్తి, యజ్ఞము, జన్నం. సరికానిది ఏంటిదో చూద్దాం. 3వది సరికాదు అంటే ఇవన్నీ సరైనట్టు. మృత్యువు, మిత్తి, యజ్ఞము, జన్నం, సంద్రము, సంద్రం, ఇవన్నీ కరెక్ట్. 51 ఇక ఇవి 1 అంటే 1వది చూద్దాం ఆన్సర్. 1 ఇక్కడ మీరు చూస్తున్నారా? నేను ఎక్కడైనా రాంగ్ పెట్టిన కన్ఫ్యూజ్ అయినా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇదిగోండి బృంగారం 1వది. ఈ ఇచ్చిండు కదా, 7 బంగారం. తర్వాత సి 2వది సి దీపము, సి దివ్వె. 3వది బి పూర్ణిమ, పూర్ణిమ. 3వది ఏంటిది? దివ్వె. బి పున్నం. 4వది ఏ కులము, ఏ కోలం. ఓకే, ఇవన్నీ మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చింది. ఆన్సరు 51వది 2. ఆన్సర్ వచ్చేసి ఇక 2 ఏమున్నాయో చూద్దాం. 1 శ్రీ. 1 ఏమి ఇచ్చిండి ఇక్కడ? డి శ్రీ, సిరి. ఓకే, 2వది ఏమి ఇచ్చిండి? సి పృథ్వీ, పుడమి. ఓకే, 3వది ఏ. 3వది త్యాగము. త్యాగం అంటే ఏంటిది? 3వది త్యాగం అంటే ఏ త్యాగము. ఓకే, తర్వాత 4వది ఈ. ఈ అంటే దూరము, దూరం అంటే దవ్వు. ఓకే, తర్వాత 52వది. ఇక 52వది 3 ఇచ్చిండు చూద్దాం. 1 ఈ భాగవతం, భాగవతం. 2వది డి కాలువ, కుల్య, కాలువ. 3వది బి శిఖ, సిగ. 4వది సి నిద్దుర, నిదూర. ఓకే, ప్రకృతి వికృతులకు జతపరచము. 53వది 4. ఆన్సర్ వచ్చేసి 4. ఇది చూద్దాం. 1 డి ధర్మము, దమ్మము. ఓకే, 2 ఇది కూడా ప్రీవియస్ బిట్స్. వీళ్ళన్నీ దాదాపుగా ప్రీవియస్ బిట్సే ఉన్నాయి. 2 సి వైద్యుడు, సి అంటే వెజ్జు. 3వది బి. 3వది ఖని, బి గని. 4వది ఏ ప్రేమ, ప్రేముడి, ప్రేముడి. ఓకే, ఇగో ఇక్కడ అయిపోయింది. ఇక్కడ 50 క్వశ్చన్స్. నెక్స్ట్ చూద్దాం. ప్రత్యర్థాలు. తర్వాత నీటిని నిధి వంటిది, నీటికి నిధి వంటిది. దానికి ప్రత్యర్థం గల పదము ఏంటిది? పయోనిధి.
తర్వాత ద్రవ్యాదలను ధరించున్నది ఎవరు? 4వది వసుధ. ఆన్సర్ పున్నామ నరకము నుండి రక్షించువాడు. ఇవన్నీ ప్రీవియస్ బిట్సే. ఇలా కొన్నే ఉంటాయి కాబట్టి ఇవి మొత్తం బుక్ కలిపి కూడా కొన్నే ఉన్నాయి. సో కొన్ని ఉన్నాయి కాబట్టి ఇళ్ళకి వచ్చే అవకాశము అంటే కొన్నే ఉన్నాయి. ఇంకా వీటిని మించి ఇయ్యడు కాబట్టి టెట్టులో ఇళ్ళకి 2 మార్కులు ఖచ్చితంగా. కాబట్టి ఈ చిన్న 1 నిమిషం వీడియో అయినా సరే ఇళ్ళకి ఖచ్చితంగా ఇవే వస్తాయి. ఇక 3వది పున్నామ నరకము నుండి రక్షించువాడు పుత్రుడు. ఇది ప్రీవియస్ బిట్టే. కైమోడ్పు అనే పదానికి 4వది 3 చేతులను జోడించి చెయ్యునది నమస్కారం. ఓకే. మన్మధునికి శత్రువు అనుగల పదమునకి ఏంటిది? 5వది 1 కామరి తీవ్రంగా పోవునది డేగం గల 6వది 2ది జ్ఞానం. సృష్టి ఆది నుండి ఉన్న నీరు అను వృత్ప్రతిపదం గల పదమునకు తెలపండి. 7వది 4 మున్నీరు. తన పదవి నుండి జారని వాడు ఎవరు? అచ్యుతుడు. సంసార బంధాలకు అనుగుణంగా శాస్త్రములను వాడుకునేవాడు. 3 పోషాండు. బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది కాకి అను ఉత్పత్తికి గల పదాలను గుర్తించండి. 10వది 2వది ఏంటిది? బలిపుష్టము. బలిగా ఇవ్వబడిన ఆహారంతో పోషించబడినది బలిపుష్టము. ద్వాంశము 1 మాంసమును కాంక్షించునది. ద్వాంశము అంటే మాంసమును కాంక్షించినది. దయను పోగొట్టునది. 3వది కృపాణము. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు ఎవరది? గురువు. భాగీరథి దాని 42వది భగీరథునిచే తీసుకొని రాబడినది. విశ్వమంతట వ్యాపించి ఉండేవాడు 1వది విష్ణువు. 16వది 2 ఏ సరైనది? బి సరికాదు. ఏ సరైనదట. వసుధ ద్రవ్యాలను ధరించినది. ఓకే. ఏ సరైనది? తప్పు. 17వది 4 ఏ సరికాదు. బి సరైనది. ఏ సరికాదు. రమ భర్త అయినవాడు రమానాథుడు. ఇది వచ్చింది కదా మొన్న వచ్చింది. మొన్న టెట్టులా ఇవన్నీ రాసుకోరు. మొన్న అన్ని ప్రీవియస్ బిట్సే. 3వది ఏబీలు సరి అయినవి. అది 3వది. పయోనిధి వయస్సుకు నిధి. సైనికుడు శిరముతో నేలను దున్నువాడు సరైన దానిది. ఓకే. సైనికుడు కాదు సైరికుడు. శీరముతో నేలను దున్నేవాడు. ఓకే. 1 ఏ సరికాదు. బి సరైనది. ఏ సరికాదు. బి సరైనది. పురంలో నివసించేవాడు పౌరులు. 4వది 20వది 4 ఏబీలు సరి అయినవి. అక్షతలు క్షతం లేనివి నాశనం లేనివి. కల్లుడు ధర్మం నుండి తప్పినవాడు. తర్వాత హలాహలమును మింగినవాడు. చూద్దాం ఆన్సర్ ఏదో సార్. 2 ఏబీలు 2 సరైనవి. హలాహలమును మింగినవాడు శివుడు. వెసపు మేతరి సగరులచే త్రవ్వబడినది సముద్రము సాగరం. ఓకే. 2 కరెక్టే. 22 3వది ఏబీలు 2 సరైనవి. ద్రవ్యము పొందదగినది ధనము. రూపాయి రౌష్యం నుండి వచ్చిన నాణ్యము. 23వది 1 ఏబీలు సరి అయినవి. అంధకారము లోకులను అంధులుగా చెయ్యునది. పక్షములు కలది. సరైన సమాధానమును తెలపండి. 2 పక్షి పక్షములు కలది. 2 ఓకే. 4 పైవన్నీ. ఈ క్రింది ఉత్పత్తార్థాలకు సంబంధించి సరైన సమాధానాలను గుర్తించండి. పైవన్నీ తటాకము జలంచే కొట్టబడినది చెరువు. పద్మాకరము పద్మాలకు నిలువైనది కొలను. వసుధ ద్రవ్యాలను ధరించినది భూమి. ఓకే. ఈ క్రింది ఉత్పత్త్యార్థాలను సంబంధించి సరికానిది పెట్టమంటున్నాడు. సరికానిది 2వదట.
అంటే సరైనది ఏంటిది? సంయామి ఇంద్రియ నిగ్రహం కలవాడు ఋషి. పక్షి పక్షములు కలది పక్షి. సమార్థరణుడు చంద్రవంకను శిరస్సును ధరించినవాడు. ఓకే, ఈ క్రింది ఉత్పత్తి అర్థాలను సరైన దానిని గుర్తించండి. 26వ నైమిపై పౌరులు పురములో నివసించువారు. శ్యానం తీవ్రంగా పోవునది. అంధాకారము లోకులను అంధులుగా చేయునది. ఓకే, 27వ మూడోదట కింది సంబంధించి సరికానిది. ఇక 3 సరికానిది. సరైనది ఏమిటి? ఇది ఇతిహాసం ఇట్లు జరుగునని చెప్పేడు. పూర్వరాజుల చరిత్రం కలది. కలుడు ధర్మం నుండి తప్పినవాడు. ధేనువు దూడకు పాలుగుడుపు నది. 4వది కింద సరైన దానిని తెలపండి. ఇవి 4 పైవన్నీ. ఇవి కూడా పైవన్నీ. సాగరులచే త్రవ్వబడినది సముద్రం. భాస్కరుడు ప్రకాశమును కలిగించువాడు సూర్యుడు. అక్షరం నాశనం పొందనిది. ఓకే, 29ది రెండవది ఏమిటిది? కింది ఉత్పత్తులను సరికానిది రాయమంటాడు. ఇక రెండవది సరికాదు. మరి సరి అయినది సింహాసనమును సింహకృతిగా చేయబడినది. ఉన్నత పీఠము. గురువు అజ్ఞానమనే అంధకారను భేదించువాడు. తర్వాత హృదయము హరింపబడినది. సో ఇవి వీటి రెండు. సరే, కింది ఉత్పత్తులను సరైనది తెలపండి. 3 అంటే 4వది పైవన్నట. రూపాయి రౌప్యం నుండి వచ్చిన నాణ్యము. వసుమతి బంగారమును గర్భమునందు కలది. తనుజుడు శరీరం నుండి పుట్టినవాడు. ఇది ప్రీవియస్ బిట్. ఓకే, సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి అన్నీ ఒక్కసారి. ఓకే, ధృత ప్రకృతికాలు కాని వాటిని డాష్ అంటారు. ఏమంటారు? కళలు అంటారు. గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉండి నేటి ఆధునిక భాషలో కనిపించని అక్షరాలు తెలపండి. ఏంటి? ఉభయాక్షరాలు. ఇది ప్రీవియస్ బిట్. అగస్త్యుడు పదంలోని స్త్యూ యొక్క అక్షర క్రమాన్ని తెలపండి. ఇలాంటిది ఒకటి వస్తుంది ఖచ్చితంగా. ఇది ఒక్కటి చూసుకోండి. ఉస్ ప్లస్ త్ ప్లస్ యు ప్లస్ ఉ. ఓకే, ఇది ఒకసారి చూసుకోండి. నేను టకటక చెప్తే మీరు ఒకసారి చూసుకోండి. క్ష్మి అక్షరం యొక్క క్రమాన్ని గుర్తించండి. ఇవన్నీ ప్రీవియస్ బిట్సే. ఇట్లా ఇచ్చినప్పుడు ఇట్లాంటి ఖచ్చితంగా ఒకటి ఇస్తాడు. 4 కు ప్లస్ ష్ ప్లస్ మ్ ప్లస్ ఈ. ఓకే, అంగిలి సహాయంతో పలికే అక్షరాలను డాష్ అంటారు. ఏమంటారు? అంతస్తాలు అంటారు. కా నుండి మా వరకు గల హల్లులకు పేరు. 1 స్పర్శాలు. ఈ క్రింది వాటిలో వర్గయుక్కులని వేటిని అంటారు? 4వది 1 మరియు 2. 1 ఖ ఛ ఇవి. అండ్ రెండవది ఒత్తు. ఢ థ ధ ఫ భ. ఈ క్రింది వారిలో సరికానిదాన్ని గుర్తించండి. సరికానిది రెండవది. ఓ అవులు దంతోష్ట్యాలు. ఈ సరికానిది. మరి సరైనది ఉ ప భ మ ఓష్ట్యాలు. రు న ష మూర్ధ్యాలు. చ జ దంత్యాలు. ఓకే, పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులకి గల పేర్లు. కాన్సెప్ట్ తోటి చదువుతూనే వస్తాయండి. మీరు చదివి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ లేకుండా వి కాంట్ డూ ఎనీథింగ్. అబ్బా ఏది చేయలేము. ప్రాక్టీస్ చేస్తేనే మనం ఎంత లోపల ఉన్నామో, ఎంతవరకు అసలు 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగులా, ఇంగ్లీష్లా, మ్యాథ్స్లా, సైన్స్లా ఎంత ఉన్నాము అని అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అది పేపర్లో ఎక్కడైనా దొరికితే ఇక్కడ క్వశ్చన్ కనిపిస్తే కథం చేయాలి. చేస్తే మనం ఎంత లోపల వరకు మన కాన్సెప్ట్ తోటి ఒక అవగాహనతో చదువుతున్నాం అనేది తెలుస్తుంది. ఓకే, అనవసరంగా టైంపాస్కి ఎగ్జామ్స్ రాయొద్దు ఎవరు. ఈసారి 1000 ఫీజులు కట్టుకుంటా ఉంటే అటు లేకపోతే ఇటు ఒక్కసారి ట్రై చేయాలి. దీని కాకపోతే నాకు ఇప్పుడు గ్రూప్ 4 వచ్చినాయి, గ్రూప్ 1 వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది. ఎవరికి వచ్చినాయి? అన్ని వీళ్ళకు గురుకులకు డిఎస్సి చదివేటోళ్ళకి వచ్చినాయి. కంటిన్యూగా చదువుతూనే ఉన్నారు కాబట్టి ఇటు అటు దుంకుతుర్రు పోతురు. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులకు గల పేరు. ఏంటి పేర్లు? స్థిరాలు. ఈ క్రింది వాటిలో సరి అయిన దానిని గుర్తించండి. 10వది 4 పైవన్యట. ష మూర్ధన్య ఊష్మము. ష తాళవ్య ఊష్మము. స దంత్య ఊష్మము. ఓకే, తర్వాత వర్గ తృతీయ అక్షరాలను డాష్ అంటారు. ఏమంటారు? సరళాలు అంటారు. ప్లుతములు అని వేటిని అంటారు? ప్లుతములు. 3వది ఐ ఔ ఇవి ముసలోళ్ళు. ఈ చ ఛ జ ఝ జ్ఞ య షలు అన్నవి ఏంటి? ఇవి 1వది తాళవ్యాలు.
వా అనున్నది, దీని మీద ఒక క్వశ్చన్ వస్తుంది ఎట్లాంటివి సేమ్. వా అనున్నది ఒక ఏంటిది దంతోష్ట్యము. ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే అది ఏమవుతుంది రాస్తారా? ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే అది ఏమవుతుంది? ఆన్సర్ మీరే రాయాలి. ఓకే, ఏకాక్షరమా, సంయుక్తాక్షరమా, సంశ్లేషాక్షరమా, ద్విత్వాక్షరమా? ఒక హల్లుకు వేరొక హల్లు, ఈ ఆన్సర్ మీరు రాయాలి. దయచేసి కొంచెం యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి, మీకు రాదని కాదు. సంయుక్త అక్షరంలోని అక్షరాల సంఖ్య ఎంత? 1. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలను అంటారు ఏమంటారు? 2 మూర్ధన్యాలు అంటారు. క్రింది వాటిల్లో మూర్ధన్యాలు కానిది ఏంటిదంటే 4వది. కానిది 4వది. మరి అయినది ఏంటిది? రు, రా, ష, ఠ, ఠ. ఈ క్రింది వాటిల్లో వర్గ పంచమ అక్షరాలు అని వేటిని అంటారు? 3వది జ, ఇని, జ్ఞ, ఇని, నా, నా, మ. ఓకే, తర్వాత హ అనున్నది 4వది దంత్యాలు. ఇది హ అనున్నది దంత్యాలనిచ్చాడు. ఆన్సర్ చూద్దాం, కరెక్టేనా? ఆన్సర్ వచ్చేసి ఎన్నోది 20 కదా. 20 ఇక్కడ ఏముంది? 20 ఎస్ 22nd ఉంది. దంత్యాలు కంఠ్యాలు. హ అంటే కంఠ్యాలు చూసిరా. హ అనేది కంఠ్యాలు, దంత్యాలు కాదు. సో ఇది కాదు, రాంగ్ పెట్టాను, సారీ. కంఠ్యాలు. ఏ ఐలు అనునవి 21వది 4. కంఠ తాళవ్యాలు. ఏ ఐ అనునవి కంఠ తాళవ్యాలు. తర్వాత నా, మా అను అక్షరాలు వరుసగా దంతోష్ట్యాను నాసికలు. ఇవి ఖచ్చితంగా బేసిక్గా నేర్చుకోవాలండి, లేకపోతే అసలు గుడ్డిగా నేర్చుకుంటే రానేనవి ఇవి బై హార్ట్ సిస్టమ్గా. జ్ఞ, ఇని అనునవి 1 కంఠ తాళవ్యాలు. ఈ క్రింది వాటిల్లో తాళవ్యాక్షరము కానిది 4వది. మరి అయినవేంటి? తాళవ్యాక్షరం అంటే ఛ, జ, య. ధ్వని పుట్టే ప్రదేశాన్ని డాష్ అంటారు? స్థానము అంటారు. ఈ క్రింది వాటిలో స్థానానికి ఉదాహరణలు గుర్తించండి. పైవన్నీ కంఠం, తాలువు, మూర్ధం. పైవన్నీ ఉచ్చారణకు స్థానకరణలకు సంయోగించేది. 1 ప్రయత్నము. 2 సమానమైన హల్లులను ఒకే అచ్చుతో కలిస్తే దానిని ఏమంటారు? దానిని అంటారు డాష్. ఏమంటారు? 2వది ద్విత్వాక్షరము అంటారు. 2 సమానమైన హల్లులతో ఒకే అచ్చుతో కలిస్తే దాన్ని ఏమంటారు? ద్విత్వాక్షరం అంటారు. జ్యోష్ణ పదంలోని స్న వర్ణాన్ని విడదీసిన రూపం. 22వదండి తు ప్లస్ ను ప్లస్ ఆ. బాల్యము పదంలోని సంయుక్తాక్షరాన్ని విడదీసిన రూపం. 1వది ల్ ప్లస్ యు ప్లస్ ఆ. ఓకే, తెలుగు భాషకు గల హల్లుల సంఖ్యను గుర్తించండి. 37. తెలుగు భాషకు గల ఉభయక్షరాలు ఎన్ని? వాటిని గుర్తించండి. 0, అరసున్న, విసర్గ 3. ఓకే, తెలుగు భాషకు గల అక్షరాలు ఎన్ని? తెలుగు భాషకు 3. 56. తెలుగు భాషకు గల అక్షరాలు ఎన్ని? 56. తెలుగు భాషలో గల అచ్చులు ఉభయక్షరాల సంఖ్యను తెలపండి. 4వది 16. ఏమడుగుంటే అచ్చులు ఉభయక్షరాలు. అచ్చులు 16, ఉభయక్షరాలు 3. ఇట్లా కూడా ఇవ్వచ్చు. తర్వాత హల్లులు విభాగంలో గల కా నుండి మా వరకు గల అక్షరాలను ఎన్ని వర్గాలుగా విభజించవచ్చు? 5. తేలికగా పలికే అక్షరాలను అని వేటిని అంటారు? వాటికి గల పేర్లను తెలపండి. 3వది గజడ దబలు. తేలికగా పలికేటి గజడ దబలు సరళాలు. ఓకే, గజడ దబ సరళాలు తేలికగా. ఒక హల్లుకు 2 వేర్వేరు హల్లులు ఒత్తులుగా కలిస్తే దానిని అంటారు? సంశ్లేష అక్షరము అంటారు. తత్సమం దేనికి గల మరొక పేరు తెలపండి. ప్రకృతి. నా కారాన్ని డాష్ అంటారు? ధృతము అంటారు. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి.
45 ఏంటిది ఆన్సర్ సి. సరికానిది సి అట. మరి సరి అయినది ఏంటిది? సరి అయినది సి. ధృత ప్రకృతికాలు కాని వాటిని అంటే ధృతముతో అంతమయ్యే పదాలు ధృత ప్రకృతికాలు. క్రియ యొక్క మూల రూపాలను ధాతువు అంటారు. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. సరికానిది 1 ఏ మాత్రమే. సరికానిది ఏ మాత్రమే అంటే బి సరైనది. అంటే వైకల్పికము అంటే సంధి 2 రూపాలలో ఉంటుంది కదా, అంతే కదా. ఇప్పుడు సరికాని దానిని గుర్తించండి అంటే సరికానిది ఆన్సర్ వచ్చేసి 1 ఏ మాత్రము అంటే బి సరి అయినది అన్నట్టు. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. 42ది 3 ఏబిసిలు అన్నీ సరి అయినవే. ధ్వని పుట్టే ప్రదేశాన్ని స్థానం అంటారు. ఉచ్చారణకు స్థానకరణాలను సంయోగించేది ప్రయత్నము. సో ద్విమాత్ర కాలంలో పలకబడే అక్షరాలను దీర్ఘాచులు అంటారు. ఓకే, 3 కరెక్టే. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. 43ది 3 ఏబీలు 2 సరైనవిట. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. అంగిలి సహాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు. ఈ క్రింది వాటిని సరికాని దానిని గుర్తించండి. సరికానిది ఏంటిది? 1 బి మాత్రమే సరికానిది. మరి సరైనది ఏంటిది? ఏ. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు మూర్ధన్యాలు. 1 కరెక్టే. చ జ అనునవి దంత్యాలు. ఓకే, ఇది కూడా కరెక్టే. ఏ బి మాత్రమే తప్పట. ఓకే, ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. 45 4 ఏబిసిలు అన్నీ సరైనవే. మరి ఏవి? అ ఏ అ హ కంఠాలు. బిఈ ష తాళవ్యాలు. సి రు రు ష మూర్ధన్యాలు. అన్నీ కరెక్టేనట. ఓకే, ఈ క్రింది వాటిని పరిశీలించి సరైన దానిని గుర్తించండి. ఇవన్నీ 4వది పైవన్నీ యారావాల అంతస్తాలు. ఇదైతే మన టెట్టులోనైతే ఊపింది ట్రెండు. ఇప్పుడు పాట వస్తుంది చూడగట్లా రాను అన్నట్టు. ఇవి రాను ఇప్పుడు పాట ట్రెండింగ్ కదా. అట్లా యారావాలు అంతస్తులు యారాన్లు అని కూడా నేను కూడా ఒక ట్రిక్తో చెప్పిన. ఫుల్ కామెంట్స్ మేడం, ట్రిక్కులు గుర్తుకొచ్చి రాసినాను. యారావాలు అంతస్తాలు. యారావాలు వానికి ఏమైందో ఏమో రోజు 7 సార్లు ఇచ్చిండి. ఇవి మొత్తం వీడియోస్ చేసిన నేను టెట్టు కాబట్టి 7 సార్లు ఇచ్చిండి. ఇప్పుడు ఏమిస్తాడో ఇక. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. 47 1 సరికాని దానిని 1 సరికానిది 1 అంటే ఇవన్నీ సరైనట్టు. 2 వేరు హల్లులు ఒక అచ్చుతో కలిస్తే దానిని సంయుక్తాక్షరం అంటారు. అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు. వర్గ తృతీయ అక్షరాలను సరళాలు అంటారు. క్రింది ప్రకృతి వర్ణోత్పత్తి స్థానాలను సంబంధించి భిన్నమైన దానిని గుర్తించండి. ఏంటిది? 3వది ఈ యాష. ఓకే, ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. సరికానిది 2వది ప బ ట ఠ డ న మూర్ధన్యాలు. చ ఛ జ ఝ తాళవ్యాలు. త థ దధనలు దంత్యాలు. క్రింది మళ్ళీ సరికాని గురించి రాయండి. సరికానిదట 4వది ఇది సరికానిది. మరి సరైనవి అర్థాన్ని ఆశ్రయించి తెలుగులో లింగం ఉంటుంది. ఓకే, శబ్దాన్ని ఆశ్రయించి సంస్కృతంలో లింగం ఉంటుంది. సంస్కృతంలో లింగాలు 3 రకాలు. ఓకే, ఇది కరెక్ట్. అయిపోయినాయి 50. ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కల్పించి నేను చెప్పిన. ఒక వాక్యంలో నామవాచకము, రంగు, రుచి, స్థితి వంటి గుణాలను తెలియజేసే పదాలను డాష్ అంటారు. ఏమంటారు? విశేషణములు అంటారు. వాక్యంలో విశేషణం సాధారణంగా దేనికి ముందు వస్తుంది? దేనికి ముందు? నామవాచానికి ముందు. కాచిన పాలు తాగాలి. ఈ క్రింద గీత గీసిన పదం విశేషణ రూపం. నేను గ్రామానికి సేవ చేస్తే దేశానికి సేవ చేసినట్లే అని మా అమ్మ ఎప్పుడు చెప్పేది. ఇందులో నేను అనున్నది ఏంటిది? నేను అనున్నది సర్వనామ రూపము. నా గ్రామానికి సేవ చేయాలని సంకల్పం కలిగింది. ఇందులో నా అనున్నది విశేషణ రూపం. నేను ఆన్సర్ చూసేసరికి బుక్లో మీరు క్వశ్చన్ చేసేయాలి. మీరు ఆన్సర్ చేసేయాలి. నేను ఆన్సర్ చూస్తున్నా కదా, ఇటు సైడ్ మళ్ళీ పెట్టుకొని రాసుకొని చూస్తున్నా. మీరు అది నేను చూసే లోపలనే మీరు ఆన్సర్ వచ్చేసేయాలి మీకు, నిజంగా పర్ఫెక్ట్ అయితే గ్రామర్లో. లేదంటే ఈ వీడియో 4 సార్లు చూడండి, బుక్ చదవని అవసరం లేదు. పనిని గురించి తెలిపే పదాన్ని డాష్ అంటారు. క్రియ అంటారు.
తోలు బొమ్మలాట ప్రాచీన కళారూపము, ఇందులో ప్రాచీన అన్నది విశేషణం. క్రియలు ప్రధానంగా ఎన్ని రకాలు? 2 రకాలు. ఎంత వచ్చినా నేను అసలు బుక్లో చూసే చెప్తాను మళ్ళీ క్వశ్చన్స్. ఎందుకంటే మనం ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్స్ వచ్చినా కూడా, లేదా ఎక్కడైనా నేను కూడా కన్ఫ్యూజ్ అవుతే అది చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇంతమంది ఉన్నారు, టక్క ఆన్సర్ రాసిస్తారు, అది కాదు మేడం ఇది అని. అందుకే ఎంత తెలిసినా తెలియకుండా తప్పకుండా బుక్లో చూసే ఆన్సర్స్ చెప్తాను నేను. ఓన్గా ఎప్పుడు అంటే ఆన్సర్స్, క్వశ్చన్కి ఆన్సరు అక్కడ ఏముందో అది చెప్తాను. అది ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయితే ఇక ఇప్పుడు చూపించినట్టు చూపిస్తాను. ఓకే, రాంగ్ అయితే నిమిషాలలో చెప్తారు. క్రియలు ప్రధానంగా ఎన్ని రకాలు? క్రియలు ప్రధానంగా ఎన్ని రకాలు? 2 రకాలు. సలీం పాఠం చదివి నిద్రపోయాడు. ఇందులో అసమాపక క్రియను గుర్తించండి. చదివి, ఇది పూర్తిగా కాలేదు కాబట్టి అసమాపక, అంతే సింపుల్. పూర్తిగా చదవలేదు కాబట్టి, పూర్తిగా కాలేదు పని కాబట్టి అసమాపక. సమాపం అంటే మొత్తం సమానమైనట్టు ఉంటుంది. ఎవరిని, దేనిని, వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలు డాష్. కర్మ. వాడు నా తమ్ముడు, ఇది ఏ రకమైన వాక్యము? క్రియారహిత వాక్యం. క్రియ ఉందా అలా లేదా రాయాలి. ఆహా, అయ్యా, ఔరా, భల వంటి పదాలు డాష్ భేదము. పైవన్నీ లింగ భేదము, వచన భేదము, విభక్తి భేదము. పైవన్నీ ఆన్సర్ వచ్చేసి లింగ, వచన, విభక్తి శూన్యంగా గల పదాలను డాష్ అంటారు. ఏమంటారు? అవ్యయాలు అంటారు. అయ్యా, నేను చెప్పేది ఈ వినవా, ఇందులో గీత గీసిన పదం ఏంటిది? 3ది అవ్యయం. ఏమీ నేను రాకుండానే వెళ్తారా, డాష్ ఏమి అనున్నది. ఏమి అనున్నది, ఏమి అనున్నది ఏంటిది? అవ్యయము. రాత్రి నీ గిన్నెలు పారిపోయాయి, ఈ వాక్యంలో విశేషణ రూపం ఏంటిది? నీ. మేము మా ఊరు వెళ్ళాము, ఇందులో సర్వనామ రూపము ఏంటిది? మేము. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం. నా, నీ, మా, మీ అనున్నవి వేటి యొక్క రూపాలు? ఏటి యొక్క విశేషణ రూపాలు. అది అను సర్వనామానికి ద్వితీయ విభక్తి రూపం చేరితే ఏ విధంగా మారుతుంది? దాన్ని. మీరు, మిమ్మల్ని, నీవు, నిన్నుగా వచ్చే మార్పు అనేది సర్వనామానికి ఏ విభక్తి రూపం చేరడం వల్ల వస్తాయి? ద్వితీయ. అతడు మంచి ఆటగాడు, అది ఏ రకమైన వాక్యము? 3వది క్రియారహిత వాక్యం. త్రిజట ఏం మాట్లాడుతుంది? ఏంటిది ఇది? త్రిజట. ఇది ఏ రకమైన వాక్యము? ప్రశ్నార్థక వాక్యము. ఆప్షన్స్ని బట్టి చాలా హెడ్డేక్ అయిపోతాయి ఇవి కూడా, మనం ఈజీ అనుకుంటాం కానీ. అల్లరి చెయ్యకండి అనున్నది నిషేధార్థక వాక్యము. గది అను పదానికి బహువచన రూపము 1 గదులు. క్రింది బహువచన రూపాలలో సరికానిని గుర్తించండి. 4 పెట్టెలు. సరికానిది. ఓకే, సరైనది అంటే సామాన్లు, టోపీలు, రైళ్ళు. ఓకే, వచనాలు అనేవి వేటిని తెలుపుతాయి? సంఖ్యలను తెలుపుతాయి. తెలుగులో వచనాలు ఎన్ని రకాలు? 1 2 రకాలు. చేను బహువచన రూపము. 4 చేలు. ఈ క్రింది వాటిలో నిత్య ఏకవచనం కానిది అడుగుతున్నాడు. కానిది ఏంటిది? పాలు. మరి నిత్య ఏకవచనం ఉప్పు, చింతపండు, బంగారం. నిత్య ఏకవచనం కానిది 2. నగరం పదానికి బహువచన రూపం 31. 3 నగరాలు. పేను బహువచన రూపము పేలు. బీడు బహువచనం 4. బిల్లు. ఈ క్రింది వాటిలో నిత్య బహువచన రూపం కానిది. నిత్య బహువచనం 4. ఈరులు. కానిది అంటే మరి అయినవి అందరూ, కొందరు, పలుగాండ్రు. ఓకే, అయినది. కొంచెము టైం ఎక్కువ అవుతుందేమో అని తొందర చెప్తాను. ఓకే, నది పదానికి బహువచన రూపం 2 నదులు. బండి పదానికి బహువచనం 2 బండ్లు. ఈ క్రింది వాటిలో ధాన్యవాచక శబ్దాలను సంబంధించి నిత్య బహువచన రూపం కానిది 3వది అల్లం. మరి బహువచనం నిత్య బహువచనం అయినది వడ్లు, కందులు, పెసలు. బడి బహువచన రూపం 4వది బడులు. కన్ను బహువచనం. పైవన్నీ కండ్లు, కళ్ళు, కన్నులు. పందిరి బహువచనం 1 పందిరులు. కోడలు పదానికి బహువచన రూపం
నాలుగోది 1 మరియు 2 కోడండ్రు కోడళ్ళు. ఓకే 2. ఈ క్రింది బహువచన రూపాలను సంబంధించి సరికానిది 42ది. మూడోది ముడి మూడులు. ఈ క్రింది బహువచన రూపాలను సంబంధించి సరైన దానిని గుర్తించండి. 43ది 2 వివాహము వివాహాలు. విశేషం బహువచన రూపం విశేషాలు. ఈ క్రింది బహువచన రూపాలలో సరికానిదట బహువచన రూపాలలో. మూడవది ఓడ ఓడళ్ళు. ఈ క్రింది వాటిలో నిత్య ఏకవచన రూపం కానిది నిత్య ఏకవచనం. నాలుగవది కొందరు. నిత్య ఏకవచనం కానిది కొందరు. ఇట్లు మీరు వగరు ఇవన్నీ నిత్య ఏకవచకాలు అన్నట్టు. పగవాడు పదానికి బహువాచకం. రెండవది పగవారు. ఒక్క వాక్యము పూర్తి అయిన సందర్భంలోని సమాపక క్రియ తర్వాతన బిందువును ఉపయోగిస్తారు. వాక్యాంత బిందువు. పరస్పర బంధం గల వాక్య సముచ్చయమును ముందు ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు. 1 అర్ధ బిందువు. అసంపూర్ణ వాక్యమును తెలిసినప్పుడు ఏ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు. 2 వాక్యాంశ బిందువు. మేము నిన్న సినిమాకు వెళ్ళాము ఇది ఏ రకమైన కాలాన్ని సూచిస్తుంది. భూతకాలము. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు ఇది ఏ రకమైన కాలాన్ని సూచిస్తోంది. వర్తమాన కాలం. చందన్ కథల పుస్తకం చదువుతాడు ఇది ఏ రకమైన కాలాన్ని సూచిస్తోంది. 1 భవిష్యత్తు కాలం. జరుగుతున్న కాలం గురించి తెలిపే దానిని డాష్ అంటారు. 3 వర్తమాన కాలం. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని వాటిని గుర్తించండి. 55 సరికానిదట 1 ఇది 1 సరికాదు. మరి సరి అయినవి సారీ ఇక్కడ 1వది 55ది 1 ఏ మాత్రమే. సరికానిది ఏ మాత్రమే ఇది 1. మరి సరి అయినవి ఏంటి. ఊసుళ్ళు నిత్య బహువచనం. పసుపు నిత్య ఏకవచనం. గుర్తుంచుకోవాలండి ఇవి కన్ఫ్యూజ్ అవుతారు. పసుపు ఉసుళ్ళు. ఓకే ఇది 1. క్రింది అంశాలను పరిశీలించి సరైన ప్రవచనంను గుర్తించండి. ఓకే 56ది 2 ఏబీలు సరి అయినవి. జరుగుతూ ఉన్న పనిని తెలిపే దానిని వర్తమానం అంటారు. కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతోంది వర్తమాన కాలం. ఏబీలు సరి అయినవి. ఓకే తర్వాత ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. 57ది 4 బి మాత్రమే సరికాదట. తప్పు అంటే రైట్ ఏందో చూద్దాం. రమణి సినిమా చూస్తోంది భూతకాలము. జోసఫ్ రేపు విశాఖపట్నం వెళ్తాడు భవిష్యత్తు కాలం. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. 2 బి సరికాదు. బి సరికాదు. మరి బి సరికానప్పుడు పిల్లలు నడుస్తున్నారు సమాపక క్రియ. చేశాడు తిన్నారు కోసింది చూసింది మొదలగు పదాలను క్రియాపదాలు అంటారు. ఓకే ఇది కూడా కరెక్ట్ అన్నట్టు. ఈ క్రింది వాక్యాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. 3వది బి సరికాదు. బి సరికాదు అంటే బి తప్పు. మరి సరైనది తోలు బొమ్మలాట ప్రాచీన కళారూపం. ప్రాచీనమం విశేషం. జయంతి కొత్త కలం కొన్నది. కొత్త అనేది విశేషం. ఈ వాక్యాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. ఇవి ఇట్లా మస్తు టైం తీసుకుంటున్నాయి చూడండి. 1 చూస్తేనే మొత్తం ఇంకా అర్థం చేసుకోవడం కాదు ఓట్టిగా చూసుకొని చెప్తానే. ఏబీలు సరి అయినవి. ఎవరు అనే పదానికి సమాధానంగా వచ్చే వాటిని కర్త అంటారు. ఎవరిని దేనిని వేటిని అనే పదాలకు సమాధానంగా వచ్చే పదాలను కర్మ అంటారు. ఓకే ఈ క్రింది వాటిల్లో సరికాని దాని గురించి చెప్పండి. సరికానిది 4వది సరికానిది ఏముంది. ఏ మాత్రమే సరికానిది. మరి సరైనది తెలుగు వ్యాకరణాలలో వాచకాలు అర్థ ప్రమాణంగా ఉంటాయి. స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పాలంటే వాటిని మహతి వాచకాలు అంటారు. ఈ క్రింది వచన పదాలను సంబంధించి సరైనది తెలపండి. 62ది ఏంటిది 2 ఏ సీలు సరైనవి. ఏ సీలు సరైనవి ఏంటిది శత్రువు శత్రువులు తరువులు. ఈ లింగ అంశములను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. 63ది 1 ఏబిసిలు అన్ని లింగ వచన విభక్తి శూన్యంగా గల పదాలే అవ్యాలు. బి ఏమీ నేను రాకుండానే వెళ్తారా అవ్యాయ వాక్యము. ఆహా బలా ఔరా అను పదాలు అవ్యయాలు. ఓకే ఈ క్రింది వాటిని జతపరచండి. 64ది 2
రెండవది ఈ ఒకటవది డి విశేషణం ఏడున్నది డి ఎర్రని. రెండవది ఈ నామవాచకం ఏడున్నది ఈ నామవాచకం వనజ. తర్వాత మూడవది ఏ క్రియ చదివాడు. తర్వాత నాలుగవది బి అవ్యయము కానీ. ఓకే, క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తుంది. సరికానికి ఇంత టైం తీసుకుంటాను. సరికాని 65వది 3 లింగ వచన విభక్తులు లేనిది ప్రత్యయం. మరి సరైనది ఏంటిది? నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం, పేరుని తెలిపేది నామవాచకం, పనిని తెలిపేది క్రియ. క్రింది వాటిలో తదాత్మకరణ కాలానికి ఉదాహరణ తదాత్మాత్మక కాలానికి ఉదాహరణకు గుర్తించు. ఒక్క నిమిషం. 66వది ఇగో 4 పైవన్నీ అంటే సూర్యుడు ఉదయించు, గాలి వీచును, నీరు ప్రవహించును. కాలపురుష వచన భేదమును ఇట్టి మార్పు చెందినవి. 3 న్యూన క్రియలు. ఈ క్రింది వాక్యాలలో క్రియరహిత వాక్యాలని గుర్తించండి. 4వది 1 మరియు 3. 1 వాడు నా తమ్ముడు, మరియు ఇంకోటి 3 అతను మంచి ఆటగాడు. ఓకే, ఈ క్రింది వాటిని పరిశీలించి సరికానిది గుర్తించమంటాడు. 69వది 3 స్త్రీ పురుష భేదాలను తెలుపునవి అవ్యయాలు. సరికానిది పని పూర్తయింది అని తెలుపు క్రియనే సమాపక క్రియ అంటారు. ఇది కరెక్ట్. కర్మను ఆశ్రయించేవి అకర్మక క్రియలు. తర్వాత పైవన్నీ. ఓకే, ఈ క్రింది వాటిల్లో సరైన దానిని గుర్తించండి. 4 పైవన్నట సూర్యుడు ఉదయించును తదార్మం. గోపాల్ పుస్తకం చదువుతున్నాడు వర్తమానం. నేను అన్నం తినబోతున్నాను భవిష్యత్తు కాలం. ఓకే, రుజులో ఇంట్లో 70 ఉన్నాయి. వాక్యములు. పూలన్నింటినీ హారంగా కూర్చండి. ఇది ఏ రకమైన వాక్యం? విద్యార్థకం. నాన్నకొచ్చిన ఇళ్ళకెళ్ళి మస్తు 2 క్వశ్చన్స్ వస్తాయి తప్పకుండా. నాన్నకొచ్చిన అన్నిట్లకే వస్తాయి, కానీ ఇవి కొన్ని ఉండడం వల్ల తొందరగా తెలిసిపోతుంది మనకు. నాన్న కొనిచ్చిన సైకిలు వస్తాయి ఇలా. సైకిలు ఎంత బాగుందో. ఇది ఏ రకమైనది? 1 ఆశ్చర్యార్థకం. రేపు వర్షం పడొచ్చు. ఇది ఏ రకమైనది? 3వది 2 సందేహార్థకం. కొద్దిసేపు టీవీ చూడవచ్చు. 4వది అనుమత్యార్థకం. రైలు వచ్చింది కానీ చుట్టాలు రాలేదు. 1 సంయుక్త వాక్యము. విమల వంట చేస్తూ పాటలు వింటోంది. ఇది ఏ రకమైన వాక్యం? 6వది 4 సంశ్లిష్ట వాక్యము. కర్మని వాక్యంలో కర్త మీది ఏ విభక్తి ప్రత్యయం చేరుతోంది? 7వది 3 తృతీయ. కాయాలన్నీ రఘుచేత అతనిని ముందర పోయబడ్డాయి. ఇది ఏది? ఏ రకమైన వాక్యం? 8వది 2 కర్మని వాక్యము. వేలాది యువకులు ఉద్యమంలో పాల్గొని కారాగారాలకు వెళ్ళారు. ఇది ఏ రకమైన వాక్యాన్ని? 3వది సంయుక్త వాక్యము. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు శ్రీనివాస్. పరోక్ష కథంలోకి మార్చి వ్రాయండి. 10వది 1 తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని శ్రీనివాస్ అన్నాడు. ఒక వాక్యము పూర్తి అయిన సందర్భంలోనూ సమాపక క్రియ తర్వాతను ఈ విరామ చిహ్నాన్ని చూపిస్తారు. 11వది 1 వాక్యాంత బిందువు. అసంపూర్ణ వాక్యాలను తెలుపుతున్నప్పుడు ఈ విరామ చిహ్నాన్ని ఉపయోగిస్తారు. ఏది? పైవన్నీ స్వల్ప విరామము, వాక్యాంశ బిందువు, కామ. ఓకే, జాతీయ గీతం రాసిన వారు ఎవరు? ఏ రకమైన వాక్యం? 13వది 2వది ప్రశ్నార్థక వాక్యము. ఎప్పుడు, ఎక్కడ, ఏది, ఎటువైపు, ఎలాంటి పదాలు ఏ రకమైన వాక్యాలు సూచిస్తాయి? ఇకదే 3వది ప్రశ్నార్థక వాక్యం. రవి ఇంటి పని చేసి. ఇది ఏ రకమైన వాక్యం చూపిస్తుంది? చేసి. 15వది 4 అసమాపక క్రియ. చేసి అని ఉన్నాడు కాబట్టి అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని ఏమంటారు? సామాన్య వాక్యము అంటారు. చందు కలము పట్టుకున్నాడు. ఇది ఏ రకమైన వాక్యము? 17వది 3 సామాన్య వాక్యము. 1 కానీ అంతకంటే ఎక్కువ కానీ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని డాష్ అంటారు. 1 సంశ్లిష్ట వాక్యము అంటారు. పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది. ఇది ఏ రకమైన వాక్యము? ఏ రకమైనది? సంశ్లిష్ట వాక్యము. సమ ప్రాధాన్యం గల 2 కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కానీ కలిస్తే ఏమంటారు? 2 సంయుక్త వాక్యం అంటారు. శారద సంగీతము నాట్యము నేర్చుకున్నది. ఈ రకమైన వాక్యము? 21 సంయుక్త వాక్యము. వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు. ఇది ఏ రకమైన వాక్యము?
రెండవది మూడవది సంయుక్త వాక్యము. ఔరా సీతారాముల రథము ఎంత ముచ్చటగా ఉందో. ఇది ఏ రకమైనది ఆశ్చర్యార్థక వాక్యం. సీత ఎందుకు బాధపడింది అనేది ఏంటిది? ఎందుకు బాధపడ్డది ఆమె అనేది ఏ వాక్యము? ప్రశ్నార్థక వాక్యం. అల్లరి చెయ్యకండి. నాలుగవది నిషేధార్థక వాక్యం. చెయ్యకండి అని నెగిటివ్ ఉంది కాబట్టి క్రియను బట్టే కాకుండా బట్టి వాక్యాలలో డాష్ బట్టి వాక్యాలలో తేడాడు గమనించవచ్చు. ఒకటవది అర్థాన్ని. విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని గుర్తించండి. 2 చేతులు కడుక్కో. ఒక వ్యక్తికి కానీ వ్యవస్థకు కానీ లేదా యంత్రానికి కానీ ఉన్న సమర్థతను సూచించే అర్థం గల వాక్యాన్ని డాష్ వాక్యము అంటారు. 4 సామర్థ్యత. రవి పని చేస్తాడో చెయ్యడో. 1 సందేహ అర్థక వాక్యం. వర్షాలు లేక పంటలు పండలేదు. 3వది హేత్వార్థక వాక్యం. దయచేసి పని చెయ్యండి. 4వది ప్రార్థనార్థకం. చెట్లు పూత పూసి కాయలు కాస్తాయి. 1 సంశ్లిష్ట వాక్యము. సంఘ సంస్కర్తలు దురాచారాలను నిర్మూలిస్తారు. ఇది ఏ రకమైన వాక్యము? 2వది కర్తరి వాక్యము. కర్తరి వాక్యంలో కర్మకు ఏ విభక్తి చేరి ఉంటుంది? ఏది? 4వది ద్వితీయ. ప్రజలు శాంతిని కోరుతున్నారు. ఇది ఏ రకమైన వాక్యము? 3 కర్తరి వాక్యం. ఓకే, అయిపోయింది ఇక్కడ వరకు. ఓకేనాడు. ఇక్కడికి ఇక గంట అవుతుంది. 1 గంట అవుతుంది. సో ఇప్పుడు ఇంకా సందులు ఉన్నాయి, ఇగో సమాసాలు ఉన్నాయి, సందులలో సంస్కృత సందులు ఇవి ఉన్నాయి, ఇంకా సమాసాలు ఉన్నాయి, ఇంకా ఛందస్సు ఉంది, ఇంకేమున్నాయి, ఇగో అలంకారాలు ఉన్నాయి. సో ఇంకొక అర్ధగంట, ఇంకో గంట కావచ్చు. ఓకే, ఇంకా అర్ధగంట అవుతుంది అవి. ఓకే, బోర్ వస్తుంది. ఇప్పటికే 1 గంట అయింది, 56 నిమిషాలు అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ప్లీజ్ దయచేసి మీరు ఒకటే వీడియోలో అనుకుంటే 3 వీడియోలు అవుతున్నాయి. అవన్నీ చాలా హార్డ్ ఉన్నాయి. ఇది వీడియో నెంబర్ 2 అనేస్తా. ఓకే, మొత్తం కలిపి 600 క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. ఓకే, దయచేసి ఇవి చదివితే బుక్ చదవాల్సిన, గ్రామర్ కోసం బుక్ చదవాల్సిన అవసరం లేదు. అంత సూపర్ ఇచ్చిండు. మళ్ళీ బుక్ చదువుకుంటే మీరు ఈ ప్రాక్టీస్ చేస్తే మీకు అడిగేవారు ఎవ్వరు ఉండరు. ఓకేనా? నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను. అన్ని వీడియోలు, ఈ 3 వీడియోలు ఒక్కసారి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా, ఇప్పుడు వీడియో నెంబర్ 2 కాబట్టి వీడియో నెంబర్ 1 మీకు లింక్ ఇస్తాను. ఈ వీడియో నెంబర్ 3 చేసేటప్పుడు 1, 2 కూడా ఇస్తా. ఓకే, దయచేసి. ఎందుకంటే ఇది ఒక్క వీడియో చూసిన వాళ్ళు మొత్తం గ్రామర్ చూడాలి. 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టోటల్ గ్రామర్ ప్రాక్టీస్ బిట్స్ చేస్తే ఏదైనా మనకు ఉపయోగపడుతుంది. నేను చేసిన దానికి కష్టం కూడా మీకు తెలుస్తుంది. ఓకే, నచ్చితే మాత్రం లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి 5th, 4th, 5th, 6th, 7th చేయండి మేడం, పుణ్యం ఉంటుంది అని అంటున్నారు. అంత వద్దండి, నేను చేస్తాను తప్పకుండా. కొంచెం 2 రోజులు బిజీ ఉండి చేయలేదు. తప్పకుండా మీ అభిమానానికి నాకు థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. కామెంట్స్ వస్తున్న ప్రతి ఒక్కరికి పేరున నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీరు ఇలాగే చూస్తూ కోఆపరేట్ చేయండి. ఓకే, చేస్తానండి, తప్పకుండా చేస్తాను. అన్ని మీరు కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కటి చూస్తున్నాను, రిప్లై ఇవ్వలేకపోతున్నాను, కానీ ప్రతి ఒక్కటి చూసి దానికి అనుకూలంగానే వీడియోస్ చేస్తున్నాను. ఓకేనా? ఈ రోజు నుంచి మొత్తం కంటిన్యూగా మీరు అడిగిన ప్రతి ఒక్కటి, మీరు అడిగినవి అన్నీ వస్తూనే ఉంటాయి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేస్తూ జర వ్యూవర్స్ వచ్చినట్టు చూడుర్రి. ఓకేనా? కొంచెం ఏదో అంటే ఇప్పుడు టెట్టులో అంతమంది రాస్తారు, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మేడం మీ ట్రిక్స్ గుర్తుకొచ్చినాయి, మీ వాయిస్ గుర్తుకొచ్చింది, మీ తెలంగాణ భాష గుర్తుకొచ్చింది. ఇవన్నీ నేను సంపాదించుకున్న అభిమానం అని అనుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మేడం 1 వీడియోని 3 వీడియోలకు ఎత్తంటే గంట అవుతుంది. మరి గంట కంటే ఎక్కువ చూస్తే మీకే బోర్ వస్తుంది. ఓకే, 2 గంటలు కూడా పెట్టవచ్చు. 2 గంటలు పెట్టవచ్చు కదా, నేను మొత్తం ఒకటే అని కొంచెం చూడడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని. ఓకే, మరి కామెంట్ బాక్స్లో లింక్ మాత్రం చూడడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ టెట్ వస్తుంది, డిఎస్సి కూడా వస్తుంది. అనవసరంగా ఎప్పుడు వస్తుంది అనేది అనవసరం, ఎప్పుడు వచ్చినా బుల్లెట్ దిగిపోయాలి అనేది గంతే మనకు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.